నమస్తే. ఈరోజు మన టాపిక్ ఒక మంత్రికి, ఒక ఉప ముఖ్యమంత్రికి అన్ని పవర్స్ ఉంటాయా అని వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు నోరెళ్ళబుచ్చి చూస్తూ ఉన్నారంట. ఈ పవన్ కళ్యాణేంద్ర ఇంత ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు, కాకినాడ పోర్టుకి వెళ్తాడు, సీజ్ ద షిప్ అంటాడు, సాక్షాత్తు హోమ్ మినిస్టర్నే క్వశ్చన్ చేస్తాడు, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తాడు, మందలిస్తాడు. కానీ మన ప్రభుత్వంలో ఇలా జరగలేదే ఎందుకని గుసగుసలాడుతున్నారంట. వాస్తవంగా ఏంటంటే, మీరు గూగుల్ చేయకుండా, నేను ఇప్పుడే చూసినాను గూగుల్లో, లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరో చెప్పగలుగుతారా చూడకుండా? నేను ఇప్పుడే చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్గా చేసి ఏం సాధించినాడంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు వస్తూ ఉందో దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా తెలియకుండా డైవర్ట్ చేసుకొని బటన్లు నొక్కుంటా, వేరే స్కీములకి బటన్లు నొక్కుంటా కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా అయితే ఉన్నాడు. పంచాయతీరాజ్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి ఏదైనా ఒక చిన్న మంచి పని ఏదైనా ఉంటే జస్ట్ కామెంట్లో చెప్పండి. నాకైతే గూగుల్లో కూడా కనపడలే ఆయన ఏం మంచి చేసినట్టు. నెక్స్ట్, ఉప ముఖ్యమంత్రులు ఒక 6 డజన్ పైన ఉన్నారు జగనన్న ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు. ఆ ఉప ముఖ్యమంత్రులు పేర్లు కూడా తెలియదు సగం మందికి. ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చినాడో కూడా తెలియదు. సో అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో సరదాగా ఢిల్లీకి వెళ్తాడు, సరదాగా ఒక రోజులో 6 డజన్ కేంద్ర మంత్రులను కలుస్తాడు, ప్రధానమంత్రిని కలుస్తాడు, తన శాఖలో ఉన్నటువంటి ప్రపోజల్స్ అన్నీ ఇస్తాడు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా పిఠాపురంకు కావాల్సినవన్నీ చేసుకొని వస్తున్నాడు. ఇన్ని పవర్స్ ఉంటాయా? అరే మాకు తెలియదే. ఇది కదా పరిపాలన అంటే. ఒక్క వైఎస్ఆర్సీపీలో మాత్రమే రాజకీయ నాయకులకు, లీడర్లకు ఫ్రీడమ్ ఉండదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు మీరు తెలంగాణ కాంగ్రెస్లో చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని తమ శాఖ మీద వాళ్లకు కేటాయించిన ఫండ్స్ను వాళ్ళు ఇండిపెండెంట్గా ఖర్చు పెట్టేటువంటి సౌలభ్యము కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. బట్ వేరేస్ వైఎస్ఆర్సీపీ ₹1 కావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముష్టి వేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షాణ్యాల్లో లేకుండా మంత్రి ఎటువంటి అధికార కార్యక్రమం చేసేకి లేదు. అధికార కార్యక్రమం ఏముంటుందిలే వాళ్ళకి. కాబట్టి ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా పని చేయగలడు, నిజాయితీగా పనిచేస్తే ఏ విధంగా చేయగలడు అని 6 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. ఈయనేంది అక్కడ పోతాడు, సీజ్ ద షిప్ అన్నాడు, మొత్తం సీజ్. ఇప్పుడు పీడిఎస్ రైస్ అంటేనే ఈ డ్రగ్స్ డీల్ చేస్తారు చూడు, దానికన్నా ఎక్కువగా భయపడుతున్నారు ఇప్పుడు పీడిఎస్ రైస్ అంటే. సో ఒక పని చేయాలి అంటే పని చేయాలనే కసి, తపన, పట్టుదల ఉండాలి. కానీ ఈ పదవి ఉన్నా కూడా ఆ కసి, పట్టుదల లేకుండా నువ్వు రాంగ్ పార్టీలో కనుకుంటే, లైక్ వైఎస్ఆర్సీపీలో ఉంటే, నీకు పదవి వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు సరదాగా జనాలకే కాదు, మీరు మా అంబటి రాంబాబుని అడిగినా, పంచాయతీరాజ్ మినిస్టర్ అడిగితే తక్కువ చెప్పలేడు. మా రోజా మేడంని అడిగితే, మేడం 6 మందో 7 మందో 10 మందో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు వరుసగా చెప్పగలరా అని ఏదైనా ఇంటర్వ్యూలో అడిగితే ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే తెలియదు. ఊరినే డమ్మి కుర్చీలు, ఊరినే కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి 2 గన్మ్యాన్లు ఇచ్చారు. అది కూడా గన్మ్యాన్లు కూడా ఎందుకు ఇచ్చారంటే అది గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి. సో ఎటువంటి అధికారాలు లేని మంత్రిత్వ శాఖలు, ఎటువంటి అధికారాలు లేని పదవులు, అన్ని అధికారాలు, సర్వ అధికారాలు తన దగ్గరనే పెట్టుకొని కేవలం బటన్లు మాత్రమే నొక్కుంటూ ఏ అధికారికంగా ఏది ఓపెనింగ్ చేయాలన్నా అన్నే రావాల. అలా ఒక చక్రవర్తిలాగా, ఒక రాజులాగా ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించగలిగాడు అంటే నిజంగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శివాజీ స్టూడియో తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.